రైట్గా కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగిందేంటి, వాళ్ళు ఇచ్చిందేంటి అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చినట్టు దుయ్యబట్టారు. బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణను విస్మరించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక 8 బీజేపీ ఎంపీలు ప్లస్ 8 కాంగ్రెస్ ఎంపీలు = తెలంగాణకి జీరో బడ్జెట్ అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ నిర్లక్ష్యం అంటూ ట్యాగ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. శ్రీనివాస్, ఈరోజు కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది అంటూ కూడా మంత్రులతో పాటు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కవిత కూడా ట్వీట్ చేశారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అలాగే బీజేపీ ఎంపీలు = జీరో అంటూ కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రాష్ట్రంలోని సంబంధించినటువంటి బడ్జెట్ చూసినట్లయితే, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే ఒక్కసారిగా తెలంగాణకు ఏ విధంగా ఉపయోగం లేదంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు బడ్జెట్ సమావేశం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతానికి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే సంబంధించిన బడ్జెట్లు కానీ, ఎలాంటి ప్రజలకు కానీ, తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు కూడా మహేష్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమించినటువంటి పరిస్థితి. కేంద్రము సౌది తల్లి ప్రేమతోటి తెలంగాణపై చూపడం సరైన విధానం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మంత్రి కూడా తెలంగాణకు కోడలుగా ఉండేవాడు కూడా సౌది తల్లి ప్రేమ ఉందనేది కూడా మహేష్ గౌడ్ కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఎంతో పెద్ద ఆశలుగా చూసినటువంటి కేంద్ర బడ్జెట్ ని వస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక పథకాలు కానీ, సంబంధించిన కేంద్ర పథకాలు అమలు చేయడంలోని తెలంగాణ చురుకుగా పాల్గొనేందుకు అంత బడ్జెట్ సంబంధించినటువంటి అన్ని ఒక రూపం చేసుకొని ఉన్న క్రమంలో కూడా కేంద్ర బడ్జెట్ ఇలా ఉండటంతో ఒక్కసారిగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. తెలంగాణకు రావాల్సినటువంటి అనేక సంబంధించినటువంటి బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికరంగా చేసినట్లేనని కూడా ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం విమర్శించినటువంటి పరిస్థితి. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు అభివృద్ధి కావాలన్నా రైల్వే సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ కూడా రావాల్సి ఉంది. దీనికి రాకపోవడంతో ఒకసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధిని పుట్టుపడడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ లో ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికరం. ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతం పట్ల వివక్ష ఉందని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. తెలంగాణలోని బడ్జెట్ చూసినట్లయితే రావాల్సినటువంటి భాగానికంటే కూడా అతి తక్కువ భాగంగా వచ్చినట్టు కూడా చెప్తుంది. ఇదే విధంగా కవిత కూడా ట్విట్టర్ లో కూడా ఒక విస్తృతమైనటువంటి పోస్ట్ కూడా చేయడం జరిగింది. 8 మంది బీజేపీ వాళ్ళు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు = 0 తెలంగాణ బడ్జెట్ తేలేకపోయారనేది కూడా కవిత ట్విట్టర్ లోని తమ యొక్క వాదనను కూడా వినిపించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు కానీ, సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కూడా ఇవ్వకపోవడం ఇది సరైన విధానం కాదు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని వెనకకు నెట్టేసినట్టేనంటూ కూడా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణపై వివక్షత వదులుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కావాల్సినటువంటి నిధులను కేటాయించి పూర్తిగా అభివృద్ధికి చేయాలని కూడా ప్రభుత్వం ఒకసారిగాను చెప్పినటువంటి పరిస్థితి. గతంలో చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా కంటే ఈసారి రావాల్సినటువంటి చాలా వివక్షత చూపడం సరైన విధానం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలోని అనేక వివక్షతలు చూపడం ప్రధానంగా ఈ బడ్జెట్ ఒక నమూనా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ ప్రభుత్వం కావాలని తెలంగాణ పట్ల వివక్షలు చూపుతుందనేది కూడా ఒక నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున విమర్శించినటువంటి పరిస్థితి.
తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు అనేక అభివృద్ధి జరగడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తో ఒక రూపం పూర్తిగా మ్యాప్ డిజైన్ చేసుకున్నటువంటి క్రమంలోని కేంద్రం రావాల్సినటువంటి బడ్జెట్లను నిర్లక్ష్యం చేయడం ఇది సరైన విధానం కాదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా వస్తే ఈ ప్రాంతంలోని అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ యొక్క ప్రయోజనాలు చేకూరాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమని ప్రభుత్వాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇక్కడి నుంచి పోకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.